మాస్టర్ మైండ్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆ పిల్లలకి మోటివేషన్ కార్యక్రమం పెట్టడం ఒక అందమైన ఆనవాయితీగా ఉంది. ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్. మేము చదువుకునే రోజుల్లో 2 సబ్జెక్టులు సామాన్యుల్ని ప్రయత్నం చేయొద్దనేవారు మాలాంటి యావరేజ్ స్టూడెంట్స్. మొదటిది సిఏ, రెండోది ఐఏఎస్. ఏదో 2% వెళ్ళిన వాళ్ళలో పాస్ అవుతారు, 3% తెలివైన వాళ్ళనైనా పాస్ చేయరు. ఇవి ఎవడో ఒకడు ఒక పుకారు లేపడం, అది నిజమని నమ్మి మాలాంటి వాళ్ళు మేము సీఏలు కాలేకపోయాం. సీఏ అనేది ఒక బ్రహ్మ పదార్థం లాంటిది. ఇది అందరికీ లభ్యమయ్యేది కాదు. లభ్యమైన దాన్ని ఛేదించడం కష్టం అనేవారు. గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒక రివల్యూషనరీ చేంజ్ వచ్చింది. ఈ రివల్యూషనరీ చేంజ్ ఏంటంటే తెలుగు వాళ్ళు ఎంతోమంది సీఏ పాస్ అవ్వడం. సీఏ అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు అనే ఒక నమ్మకాన్ని బద్దలుగొట్టారు మాస్టర్ మైండ్స్. ఇప్పుడు ఇంజనీర్లకు కావాల్సిన సీట్లు ఉన్నాయి, కానీ ఆ ఇంజనీర్లకు సరైన ఉద్యోగాలు లేవు. అక్కడ ఆ ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన వాళ్ళకి ఆ ప్రయాణం లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ పాస్ అయితే చాలు అని ఎంతోమంది ఇంజనీరింగ్ పాస్ అయ్యి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్థాయికి చాలా తగ్గించుకుని చేస్తున్న ఉద్యోగాలు. కానీ ఓ సీఏ ఎప్పుడు చాలా చేయలేదు. చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే ఎలాంటి వాళ్ళు అంటే ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక సైంటిస్టు, ఒక నాయకుడు, ఎవరైనా సరే వచ్చేది చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర. 10 సంవత్సరాల్లో ఒక సంస్థ ఇంత ఎత్తుకు ఎదిగింది అంటే ఇదేమి మ్యాజిక్ కాదు. ఇందులో వెనకాల రాజకీయ నాయకులు ప్రమేయం వల్ల జరిగింది కాదు, లేకపోతే పేజీలు గుప్పించిన అడ్వర్టైజ్మెంట్లు కాదు. అక్కడ రిజల్ట్ కనబడుతుంది. సక్సెస్ఫుల్ పీపుల్లో ఒక 40% మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఉన్నారు అనేది వింటుంటే ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. టాప్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా రావడం అనేది మీకు తెలుసు. ఇంటర్మీడియట్లో టాప్ ర్యాంక్స్ వస్తున్నాయి, సీఏలో టాప్ ర్యాంక్స్ వస్తున్నాయి. నేను ఒకసారి చదివాను. ఇక్కడ చెరుకుపల్లి అనే గ్రామంలో ఒక వ్యవసాయ కూలి కొడుకు పాస్ అవడం. ఇక చదివి అసలు సీఏ అనేది ఇట్స్ ఏ డ్రీమ్ అండి. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళ రిజల్ట్స్ చూశాక భగవంతుడు మళ్ళీ నన్ను బాల్యంలోకి పంపితే నేను మాస్టర్ మైండ్స్లో చేరతాను. సో ఇంత అసలు సీఏ అనేది ఇంత ఈజీగా ఉంటుందా అనేలాగా ఫీలింగ్ క్రియేట్ చేశారు.